హలో వ్యూవర్స్ ఎవ్రీవన్. ఇవాళ కొత్త సబ్జెక్ట్ ఏంటంటే ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళిపోయారు, అసలు ఎవరు లేరు ఇక్కడ. కానీ అక్కడక్కడ కూడా వాళ్ళ మూలాలు ఉన్నాయి. ఇంకా మన హైదరాబాద్లో కనబడతారు, వైజాగ్లో కనబడతారు, విజయవాడలో కనబడతారు. హైదరాబాద్లో 2 జాగాలు ఉంటారు. సికింద్రాబాద్లో కొంతమంది ఉన్నారు, అది మారేడుపల్లి ఏరియాలో. తర్వాత లాలాగూడలో కూడా ఉంటారు. విజయవాడలో ఉన్నారు, వైజాగ్లో కూడా ఉన్నారు. అంటే మెయిన్ టౌన్స్ కదా మనకు ఉమ్మడి రాష్ట్రంలో. మరి వీళ్ళని ఎట్లా గుర్తించేది ఎట్లా? మరి వీళ్ళకు సర్టిఫికేట్ ఇవ్వాలి. ఎస్సీ నుంచి కన్వర్ట్ అయితే బీసీసీ ఇస్తున్నాము, బీసీ నుంచి కన్వర్ట్ అయినా, ఓసీ నుంచి కన్వర్ట్ అయినా క్రిస్టియన్స్ ఓసీఏ. అయితే ఇప్పుడు వాళ్ళకు సర్టిఫికేట్ కావాలని పెద్ద పంచాయతీ అయింది. చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ఫైట్ చేయంగా క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి వాళ్ళు ఏం చేశారంటే, మాకు సర్టిఫికేట్ కావాలంటే గవర్నమెంట్ 2011లో GOMS నెంబర్ 26 ద్వారా వాళ్ళకు ఒక ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇవ్వాలని అనుకున్నారు. అయితే అది ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే, ఇక వాళ్ళకు కొన్ని జీవోస్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసారు, వాళ్ళకు ఉండే గొప్పతనము అవన్నీ ఉండే అవన్నీ తీసుకున్నారు కదా, వాళ్ళకు సర్టిఫికేట్ ఇవ్వాలని డిసైడ్ అయింది. దానికి ఎట్లా నామ్స్ ఎట్లా? మరి ఆ నామ్స్ ఏమిటంటే, వాళ్ళు ఆ చర్చెస్ ఒక ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్ చర్చ్, ఆ చర్చ్లో చాలా ఉంటాయి. వాళ్ళు బాప్టిస్ట్ చర్చ్ ఉంటుంది, రోమన్ క్యాథలిక్ చర్చ్ ఉంటుంది, తర్వాత లూథరన్ చర్చ్ ఉంటుంది, తర్వాత సాల్వేషన్ చర్చ్ ఉంటుంది, మెథడిస్ట్ చర్చ్ ఉంటుంది, మొనటైన్ చర్చ్ ఉంటుంది, తర్వాత సెవెంత్ డే చర్చ్ ఉంటుంది. ఈ చర్చిలలో ఎన్రోల్ అయి ఉండాలి వాళ్ళు. అయితే దానికి సంబంధించిన హెడ్ ఆఫ్ ది ఫాదర్ అనుకోండి, లేకపోతే ఇంకేమైనా బాప్టిస్ట్ అనుకోండి, వాళ్ళు ఈయన మా మెంబరు అని చెప్పి వాళ్ళు సర్టిఫై చేస్తే అప్పుడు వాళ్ళకు ఆంగ్లో ఇండియన్ అనే సర్టిఫికేటు జారీ చేయడానికి ఒక ప్రొఫార్మా తయారు చేసి దాని ద్వారా ఇది చేయాలి. అయితే వీళ్ళు ఎక్కడ తీసుకోవాలి మరి అంటే, అంతటా స్టేట్ అంతా స్ప్రెడ్ అయ్యి లేరు కాబట్టి ఇప్పుడు మారేడుపల్లి ఉంది అనుకో, మారేడుపల్లి తహసీల్దార్ ఏం చేస్తాడు, ఈ సర్టిఫికేట్ ప్రొఫార్మా తీసుకొని ఓ ప్రొఫార్మా అప్పచెప్పి వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ అని ఫుల్ఫిల్ చేసి, ఆ ఫుల్ఫిల్ చేసిన తర్వాత స్థానికంగా ఉండే ఎమ్మెల్యే గారు దానికి అటాచ్ చేయాలి. ఎస్, ఈయన మా జ్యూరిడిక్షన్లో ఫలానా చర్చిలో మెంబర్ కాబట్టి ఈయనకు ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ ఇవ్వడం సముచితమని చెప్పి ఆయన ఓ సంతకం పెట్టి ఆ చర్చ్ అథారిటీస్ ఇచ్చిన సర్టిఫికేట్ మీద ఆయన ఓకే అన్న తర్వాత అప్పుడు ఆయనకు ఎలిజిబిలిటీ వస్తుంది. ఇవి తీసుకొని ఈ ఎలిజిబిలిటీ లెటర్స్ అని తీసుకొని తహసీల్దార్ దగ్గరికి వెళ్తే, తహసీల్దార్ మేడం కానీ సార్ కానీ వాళ్ళ కన్సర్న్ ఆర్ఐని పంపించి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ పంపించి, లేకపోతే స్థానికంగా ఉండే ఆయన చేతి కింద ఉన్నటువంటి సిబ్బందిని పంపించి, ఇక ఆమె ఇప్పుడు అంటే చాలా రోజులు మేడం చేశారు తెలిసినామే కాబట్టి ఆయన ఎవరైనా సరే మన ఆఫీసర్సే వాళ్ళు వెళ్ళాలి. అవసరమైతే ఈయన కూడా వెళ్ళి అక్కడ ఉండే వ్యక్తులతోని ఆ చర్చిలో ఎంక్వైరీ చేసి ఈయన ఈ పర్టికులర్ చర్చ్ మెంబర్ అని తెలిసిన తర్వాత వాళ్ళకు ఆ సర్టిఫికేటు జారీ అవుతుంది. అది ఆ స్థానికంగా ఉండే తహసీల్దారు, ఆయన పేరు, ఆయన ఆఫీసీలు జనరల్గా ఏమైతే కింద తహసీల్దార్ని ఇచ్చేస్తారు. కాదు, ఇక్కడ స్పెసిఫిక్గా ఇయర్ మార్క్ చేశారు అనమాట. ఆయన పేరు ఉండాలి, ఆఫీసీలు ఉండాలి, ఆయన డిజిగ్నేషన్ ఇవన్నీ అన్నిటికీ ఉంటాయి. కానీ ఇందులో ఇంకా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తేనే ఆ సర్టిఫికేటు అతనికి ఆంగ్లో ఇండియన్ అనే సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ ద్వారా అతనికి పొందవలసిన బెనిఫిట్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆయనకి ఇవ్వవలసిన అడ్వాంటేజెస్ అన్ని వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఇది ఒక చిన్న వీడియో రూపంలో భారతదేశంలో నుండి వెళ్ళిపోకుండా సెటిల్ అయినటువంటి కొంతమంది పేద ఆంగ్లో ఇండియన్స్ వాళ్ళు రకరకాల వృత్తులు చేసుకొని బతుకుతున్నారు. కొన్ని బిజినెస్ చేస్తారు, కొంతమంది ఏమో పాలిటిక్స్లో అయితే ఎవరు లేరు, కానీ వాళ్ళు యాక్టివ్గా ఉంటారు బాగా. వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడము మన తహసీల్దార్కు ఉన్న బాధ్యతని గుర్తు చేస్తూ ఈ వీడియో బహుశా ఇదో కొత్త రకం వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. వినండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పర్టికులర్ డిపార్ట్మెంట్లో పనిచేసే మిత్రులు అందరికీ షేర్ చేసి, ఎవరన్నా లైఫ్ టైంలో విజయవాడ హెడ్ క్వార్టర్లో పనిచేసినా, వైజాగ్ హెడ్ క్వార్టర్లో పనిచేసినా, హైదరాబాద్లో 2, 3, 4 మండలాలు ఎక్కడ పనిచేసినా కూడా అందరికి ఉపయోగపడుతుంది. ప్లస్ కామన్ మ్యాన్ కూడా ఎక్కడన్నా ఆంగ్లో ఇండియన్ కనబడితే అసలు ఏంది ఈయన అని అనుకున్నప్పుడు వీళ్ళు ఆంగ్లో ఇండియన్స్ అని మనము కామన్ మ్యాన్కి అర్థమవుతుంది. కాబట్టి విషయం కొంత అర్థమైందని తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.